ఆసిఫాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ బెడత ఆందోళన కలిగిస్తోంది. ఇక రోజు రోజుకు వైరల్ ఫీవర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇక గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా చెత్తలు పేరుకుపోయి డ్రైనేజీలన్నీ కంపు కొడుతున్నాయి. జిల్లా కేంద్రంలో స్వచ్ఛతపైన అధికారులు దృష్టి సారించడం లేదు. ఇక అంతేకాదు ఫీవర్ బాధితులకు మందుల కొరత ఏర్పడటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ బెడత ఆందోళన కలిగిస్తోంది. ఇక రోజు రోజుకు వైరల్ ఫీవర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. అరుణ్ కుమార్. రైట్ శిరీష, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా వైరల్ ఫీవర్స్ తో కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కూడా రోజు రోజుకు వైరల్ ఫీవర్ లో బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కూడా ప్రజలైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ప్రతిరోజు కూడా దాదాపు ప్రభుత్వ ఆసుపత్రిలో 300 నుంచి 350 వరకు కూడా అవుట్ పేషెంట్స్ ఉంటా ఉన్నారు. అదేవిధంగా కూడా ప్రతిరోజు 40 నుంచి 50 మంది కూడా ఇన్ పేషెంట్ కూడా జ్వరాల బారిన పడి కూడా ఆసుపత్రిలో జాయిన్ అవుతున్న పరిస్థితితో కూడా ఆందోళన చెందుతారు. ముఖ్యంగా కూడా ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా పాలకవర్గం పరిమితి పాలకవర్గం దానికి గడువు ముగియడంతో కూడా ఏదైతే పారిశుద్ధ్యం లోపించి ముఖ్యంగా కూడా గ్రామాలలో డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా కూడా పారిశుద్ధ్యం లోపించడంతో కూడా ఎక్కువ మంది కూడా గ్రామాలలో కూడా ఏదైతే వైరల్ ఫీవర్ ఇటు బారిన పడి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో కూడా ప్రతిరోజు కూడా ఆసుపత్రికి అయితే ఏదైతే బాధితులు అయితే క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సైతం కూడా ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా మురుగు కాలువలను క్లీన్ చేసుకోవడంతో కూడా కంపు ఏదైతే దుర్గంధం జరగడంతో కూడా బారిన ఏదైతే వ్యాధుల బారిన పడుతున్నామంటూ కూడా ప్రజలైతే ఆవేదన చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ప్రతిరోజు కూడా ఆసుపత్రిలో కూడా ఏదైతే జ్వర బారిన పడినటువంటి పీడిత ఏదైతే బాధితులు కూడా ప్రతిరోజు జాయిన్ కావడంతో కూడా బెడ్ కూడా లేక కూడా కిటకిలాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా జిల్లా కేంద్రంలోనే ఇటువంటి సంఘటన ఉంటాయి. గ్రామాలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా ఏదైతే పారిశుద్ధ్యం ఎక్కడైతే లోపించిందో ఆ లోపించడంతో ఈ సమస్య తలెత్తున్నట్టు కూడా గ్రామస్తులు ఏదైతే గ్రామాలకు సంబంధించిన ప్రజలు తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ప్రతిరోజు జ్వరం సంబంధించినటువంటి బాధితులు ఆసుపత్రిలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా కూడా జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయిలో మెడిసిన్స్ మందులు లేకపోవడంతో కూడా ప్రైవేట్ గా కొనుక్కోవడానికి కూడా ఏదైతే బాధితులు అయితే ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే జ్వరానికి సంబంధించినటువంటి కావచ్చు, ఇంకా ఇతర వ్యాధులకు సంబంధించినటువంటి మందులు లేకపోవడంతో కూడా బాధితులు అయితే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే దానికి సంబంధించి ఏదైతే పారిశుద్ధ్యం విషయంలో కూడా అధికారులు జిల్లా కేంద్రంతో పాటు గ్రామాలలో కూడా ఖచ్చితంగా ప్రత్యేక చర్యలు చేపట్టి లోపించి పారిశుద్ధ్యాన్ని కూడా క్లీన్ చేసి వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే గ్రామాలకు సంబంధించిన ప్రజలతో పాటు టౌన్ ఏదైతే జిల్లా కేంద్రం ఉన్నటువంటి ప్రజలు కూడా అధికారులను కోరుతున్నటువంటి పరిస్థితి. శిరీష. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.